ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని కాదనుకుంటున్న వారే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దగ్గరికి వస్తారు. అయితే మిమ్మల్ని ఎవరు కాదనుకుంటున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే దాన్ని క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2025 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకి చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు. వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని సాధించుకున్నారు. మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. కాబట్టి మీకు చాలా రోజుల నుండి ఆ బాధను మిగిల్చినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలం ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం నిమిత్తం మీ కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసికంగా సంతృప్తి ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని సాధించుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగటం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తలపొగరుగా మాట్లాడిన వ్యక్తులే ఇప్పుడు తలదించుకొని మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం, అంటే వృత్తిరీత్యా ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం, ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక
అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఇగోల కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. పంతాలు పట్టింపుల కంటే కూడా బంధాలు చాలా ఎక్కువ అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే మిమ్మల్ని పాత అనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగటం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం ఇస్తున్నాడు, సహాయం చేస్తూనే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి పెట్టుబడి కోసం ఇబ్బందులు లేక పడుతున్నారో, చాలా కాలం నుండి ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక పెట్టుబడికి సంబంధించిన డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు చెందినటువంటి వ్యక్తులకు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిదిలో కూరుకొనిపోయి అప్పుల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బు సమకూరటం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టడం లేదు. అటువంటి పనిని ఈరోజు అయితే కొన్ని పనులు మీరు మొదలు పెట్టగలుగుతారు, మీకు సుఖాంతం చెందబోతుంది. అలాగే ఈరోజు అనేది మిథున రాశి వారికి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శుక్రవారం రోజున అనేది మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. మిథున రాశి వ్యక్తులకు నిత్యం శని భగవానుని ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. శని స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను, వస్త్రాలను లేదా ఆహార ధాన్యాలను, నువ్వుల మహాత్మ నూనెను పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. శివారాధన, విష్ణు సహస్ర ఆరాధన మీకు తప్పనిసరిగా మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు గణపతి దేవుణ్ణి ఆరాధించడం తప్పనిసరిగా చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.